పెద్దపల్లి జిల్లా సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి సింగరేణి సంస్థ ఏకైక సంస్థగా వెలుగొందుతోందన్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు బ్యాంకులలో అప్పులు తీసుకుని వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు సంస్థను దోచుకుని తింటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కాంట్రాక్టర్లు కమిషన్ల పేరుతో కార్మికులను మోసం చేసిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్త కోల్ బ్లాకులు రాలేదన్న కిషన్ రెడ్డి, ప్రస్తుతం ఒరిస్సాలోని నైనీ బ్లాక్ కు పీఎం మోదీ చొరవతో పూర్తిగా అనుమతులు వచ్చాయన్నారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ను పీఎం నరేంద్ర మోదీ సింగరేణికి కేటాయించడం హర్షణీయమని, ఇందులో 434 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. అందుకే దీన్ని బాహుబలి కోల్ మైన్ అంటారని, కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి అధికారులకు వేతనాలు పెంచాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వస్తే సగం తింటేసింది. ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కార్మికులు ఎండలో కూర్చున్నారు, చెట్ల కింద అక్కడిక్కడ దూరం కూర్చున్నారు. మరి ఈ రకంగా సింగరేణి పనితీరుకు ఏ రకంగా అర్థం పడుతుందో మనం చూడొచ్చు. ఈరోజు అనేక రకాలుగా ఇంతకుముందు చెప్పారు, 1,10,11,000 మంది ఉండేవాళ్ళు. ఈరోజు 40,000కు 35,000కు పడిపోయింది. ఎందుకు కారణం అవుతా ఉన్నాను. ఈరోజు సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది, ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాం, బొగ్గు క్వాలిటీ పడిపోయింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే, జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులు అప్పు తీసుకొని నెలకు జీతాలు ఇస్తున్న పరిస్థితి, ఓటు తీసుకొని జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేడిపల్లి అనుకోవద్దు, మేడిపల్లి ఓపెన్ చేస్తే కార్మికులు సింగరేణి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు 10-15 సంవత్సరాలు మనం వెనుకపోయాం. మనకు తెలుసు, కార్మికులు గుర్తుపెట్టుకోవాలా, 2013 చివరిలో 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బొగ్గు బ్లాకులను ఇస్తా రాజ్యంగా మరి డబ్బులకు అమ్ముకున్నది, అలాట్మెంట్ చేసింది. తెల్ల కాగితాల మీద వెనక ముందు ఏం చూడకుండా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కాగ్ కానీ, సిబిఐ కానీ, సుప్రీంకోర్టు కానీ సమగ్రంగా మరి పర్యవేక్షణ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం జరిగింది. అనేక మంది మంత్రులు జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కూడా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన సింగరేణి మనము 2 పనులు చేస్తాం. 1 బొగ్గు ఉత్పత్తి చేస్తాం, 2 విద్యుత్ ఉత్పత్తి చేస్తాం.